ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈరోజు ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఏ పని అయితే చేయాలని మీరు ఆశిస్తున్నారో ఆ పని దేవుడు జరిగించమని చెప్పి దేవుడు ధైర్యం చెబుతున్నారు. దేవుడు తోడుగా ఉండి ఆ పనిని జరిగిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు సహకారం అందించే దేవుడు, మనకు సహాయం అనుగ్రహించే దేవుడు. కొండల తట్టు కనులెత్తినా మనకు సహాయం దొరకదు, కానీ ఆయన వలనే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఇక ఉదయకాల సమయంలో అధైర్యం అనేది తీసివేసుకొని ధైర్యంగా ఎప్పుడైతే పని జరిగిస్తామో విశ్వాసంతో నమ్మకంతో దేవుడు మనకు తోడుగా ఉండి ఆ పని సఫలం చేసేవారుగా ఆయన ఉన్నారు కనుక విశ్వాసంతో ఈరోజు ఏ పని అయితే మీ జీవితంలో జరిగించాలని ఆశిస్తున్నారో ఆ పని జరిగించి దేవుని యొక్క తోడు ఆశీర్వాదాన్ని పొందుకుని ఆ పనిలో మీరు సఫలత సాధించి దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పని దేవుడు జరిగించి మీకు తోడుగా దేవుడు ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగా ఉండి దేవా, వారు ఏ పని అయితే తలపెట్టారో ప్రతి పనిలో నీ సహాయం అనుగ్రహించి ఆ పని జరగడం ద్వారా నిన్ను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.